నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. చిత్రకూటం పర్వతం పైన శ్రీరామచంద్రుడి యొక్క ఆశ్రమంలో అందరూ కూడా కూర్చున్నారు. అప్పుడు భరతుడితో చాలా ప్రశ్నలు భరతుడితో మాట్లాడాడు, చాలా ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలన్నీ అలా ఎందుకు వేశాడు అని అంటే, అవన్నీ కూడా ఒక రాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు, అందులో ముఖ్యంగా సింహాసనం మీద కొత్తగా పట్టాభిషిక్తుడై కూర్చున్న తర్వాత ఏ ఏ విషయాలు అనేటువంటివి, వాటిలో ఎలా ఉండాలి అనేటువంటిది ఆ రాజనీతి అంతా కూడా తెలిసినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. తండ్రి దగ్గర నుంచి, తర్వాత వశిష్ఠుల వారి దగ్గర నుంచి, విశ్వామిత్రుల వారి దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి కూడా అది పొందినటువంటి వాడు. అందుకని భరతుడికి కూడా మరి భరతుడు తన్ని గురువుగా అన్నగారిని చేసి ఆశ్రయించినటువంటి వాడు. అందుకని ఈ ప్రశ్నని వేయడం అనేటువంటిది అందుకు చేశాడనమాట. అది తెలియజేయడం కోసం అలా ఉన్నాయా అంటే అలా ఉండాలి అని అర్థం అనమాట. అదే కాకుండా ఇంకోటి కూడా ఏమిటంటే, రాముడికి తెలుసు భరతుడు ఎలా అయినా సరే తనని అయోధ్య తీసుకెళ్ళి పట్టాభిషేకం చేద్దామనే ఉద్దేశంతో వస్తాడని తెలుసు. అందుకని
ఈ ప్రశ్నల్ని వేస్తుండే అర్థం ఏంటంటే నువ్వు ఇక నుంచి రాజుగా నువ్వు పరిపాలించవలసినటువంటి వాడు కాబట్టి ఇవన్నీ నీకు తెలియాలి అని చెప్పడం అన్నమాట. అంటే ముందు భరతుడిని ప్రిపేర్ చేస్తున్నాడు, నువ్వు రాజుగా యాక్సెప్ట్ చేయాలని చెప్పి ఎటు నుంచి అటు ప్రిపేర్ చేస్తున్నాడు. అందుకని ఈ ప్రశ్నని వేస్తున్నాడు. యాం వృత్తిం వర్తతే తాతో యాం చ నః ప్రపితామహః తాం వృత్తిం వర్తసే కచ్చిత్ యా చ సత్పథగా శుభా. ఏదైతే ఏ విధంగా అయితే ఏ ప్రవర్తన అయితే, ఏ వృత్తి అంటే ప్రవర్తన మాట ఏ విధంగా ఆచరించడం అయితే మన తండ్రి గారు తాతలు ముత్తాతలు వీళ్ళందరూ కూడా అనుసరించారో తాం వృత్తిం అటువంటి వృత్తిని అటువంటి ప్రవర్తననే వర్తసే కచ్చిత్ అలాగే ఆ విధంగానే నువ్వు కూడా ప్రవర్తిస్తున్నావా. యాచ సత్పథగా శుభ ఎందుకంటే అది చాలా మంచి మార్గం, శుభదాయకమైనటువంటి మార్గం కాబట్టి అలాగే నువ్వు నడుస్తున్నావు అనుకుంటాను. అలా నడుస్తున్నావా అంటున్నాడు. కచ్చిత్ స్వాదుకృతం భోజ్యం ఏకో నాస్నసి రాఘవ కచ్చిత్ అసంసమానేభ్యో మిత్రేభ్య సంప్రేచ్ఛసి. ఇంకో తమాషా ఇంకో చేస్తున్నాడు. ఎప్పుడైనా సరే చాలా రుచిగా ఉన్నటువంటి భోజనం నువ్వు ఒక్కడవే కూర్చుని చేస్తున్నావా, లేదా ఆ రుచికరమైనటువంటి భోజనాన్ని ఇష్టపడేటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఉంటే వాళ్ళతో కలిసి వాళ్ళతో పంచుకుని చేస్తున్నావా అని అడుగుతున్నాడు. రాజా తు ధర్మేణ హి పాలయిత్వా మహీపతిర్దండధర ప్రజానాం అవాప్య కృత్స్నాం వసుధాం యథావత్ ఇతశ్చ్యుతః స్వర్గముపైతి విద్వాన్. ఎప్పుడూ కూడా ఈ రకంగా ధర్మాన్ని అనుసరిస్తూ తర్వాత దండధారణ చేస్తూ, అంటే రాడ్ ఆఫ్ జస్టిస్ అన్నమాట, చేతిలో దండధారణ అంటే అటువంటి తెలిసినటువంటి వాడు, ఇవన్నీ తెలిసినటువంటి వాడు ఈ భూమిని చాలా ఆ విధంగా పరిపాలించినటువంటి వాడై తన అధికారంలో జాగ్రత్తగా అన్నింటినీ కూడా సంరక్షిస్తూ చివరికి దేహత్యాగం చేసి ఉత్తమమైనటువంటి గతులు పొందుతారు, మనం అందరూ కూడా పొందినటువంటిది ఆ విధంగాను అని చెప్తున్నాడు. అలా చెప్పాడనమాట. చెప్తే ఇప్పుడు తం తు రామ సమాజ్ఞాయ భ్రాతరం గురువత్సలం లక్ష్మణేన సహ భ్రాత్ర ప్రష్టం ఉపచక్రమే. ఇలా ఇవన్నీ అడిగిన తర్వాత కొంచెం ఆగి లక్ష్మణుడితో కలిసి భరతుడు యొక్క భక్తి తెలిసినటువంటి వాడే, తన యందు ఉన్నటువంటి అనురాగం భరతుడికి ఉన్నటువంటి తెలిసినటువంటి వాడై మళ్ళీ కొన్ని ఈసారి ఇంకో రకంగా అడుగుతున్నాను అనమాట. ఏమిటంటే కిమేదరిచ్ఛేయమహం శ్రోతం ప్రవ్యాహృతం త్వయా యస్మాత్వమాగతో దేశం ఇమం చీరజటాజిని. ఈ ఉన్నటువంటి ప్రదేశం ఎటువంటి ప్రదేశం అంటే జటలు నారచీరలు కట్టుకుని ఉండేటువంటి వాళ్ళు ఉండేటువంటి ప్రదేశం. ఈ ప్రదేశాలకి నువ్వు ఎందుకు తరలి వచ్చావో నాకు తెలుసుకోవాలని ఉందిరా భరత. ఏ కారణం చేత నువ్వు ఇక్కడికి వచ్చావు? యన్నిమిత్తమిమం దేశం కృష్ణాజిన జటాధర హిత్వా రాజ్యం ప్రవిష్టత్వం తత్సర్వం వక్తుమర్హసి. ఏమిటంటే ఇలాగా నువ్వు కూడా రాజ్యాన్ని వదిలేసి ఈ జింక చర్మాన్ని కట్టుకుని జటావలకాలు కట్టుకునేటువంటి చోటికి రావడానికి ఏమిటి కారణం? రాజ్యాన్ని వదిలేసిన దూరం ఎందుకు వచ్చావు? ఈ అరణ్యంలో ప్రవేశించడం ఎందుకు చేశావు? ఇదంతా కూడా ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చెప్తే వినాలనందు నాకు చెప్పవలసింది ఏం భయం లేదు అన్నాడు. ఇత్యుక్త కేకయీపుత్ర కాకుత్సేన మహాత్మన ప్రగృహ్య బలవద్భూయ ప్రాంజలిర్వాక్యమబ్రవీత్. ఈ రకంగా ఆజ్ఞాపించబడిన వాడై లోపన్నటువంటి దుఃఖాన్ని బాగా సంయమనం చేసుకుంటూ భరతుడు నమస్కారం చేసి అన్నగారితో అంటున్నాడు, ఆర్య తాత పరిత్యజ్య కృత్వా కర్మ సుదుష్కరం గత స్వర్గం మహాబాహు పుత్రశోకాభిపీడిత. ఓ అన్నగారు, మా నాన్నగారు దుష్కరమైనటువంటి పని చేస్తూ
ఏమిటో దుష్కరమైనటువంటి పని? తనకి మహా ఇష్టమైనటువంటి కొడుకుని అడవి పంపించడం ఫస్ట్. అది దుష్కరమైనటువంటి పని. అది చేసి మహాబాహు అయినటువంటి వాడు, చాలా శక్తివంతమైనటువంటి వాడే మా నాన్నగారు. అయినప్పటికీ గత స్వర్గం, శరీరాన్ని లేచి స్వర్గాన్ని చేరుకున్నాడు. ఎలాగా? పుత్ర శోకాభిపీడిత, పుత్రుడు యందు ఉన్నటువంటి శోకంతో పీడింపబడుతున్నటువంటి వాడే ఆ స్థితిలో ఆయన శరీరం వదిలేశాడు నాన్నగారు. స్త్రియాని యుక్త కైకేయ్య మమ మాత్రా పరంతప చకారస మహత్పాపం ఇదం ఆత్మయశోహరం. ఆయన ఇలా ఎందుకు జరిగింది అంటే, నా తల్లి అయినటువంటి ఆయన భార్య అయినటువంటి కైకేయి వల్ల, ఈ విధంగా ఆవిడ చేసినటువంటి మహాపాపం వల్ల ఈ రకంగా జరిగింది. మన కీర్తిని వాడన్నింటినీ కూడా భగ్నం చేసేటువంటి మహాపాపం చేసినటువంటి మా తల్లి వల్ల జరిగింది. సా రాజ్యఫలం అప్రాప్య విధవా శోకకర్షిత, ఆమెమో తాను కోరినటువంటి రాజ్యఫలాన్ని పొందలేకపోయింది. భర్త వెళ్ళిపోవడం వల్ల ఆవిడ విధవ అయింది. పతిష్యతి మహాఘోరే నరకే జననీ మమ, ఆ విధంగా నా తల్లి ఘోరమైనటువంటి నరకంలోకి వెళ్ళిపోతుంది, పడిపోతుంది. తస్య మే దాసభూతస్య ప్రసాదం కర్తుమర్హసి అభిషించ స్వచాజ్యైవ రాజ్యేన మఘవానివా. అందువలన నీ దాసుడైనటువంటి నన్ను అనుగ్రహించి, మఘవ అంటే ఇంద్రుడి వలె రాజ్యాభిషిక్తుడు కావాల్సింది. ఇమా ప్రకృతయ సర్వా విధవా మాతరశ్చయా, ఈ ప్రజలు, ఈ భూమి, అలాగే మన తల్లులు అందరూ వైధవ్యం పొందారు. ఎందుకంటే వీడన్నిటికీ నాథుడైనటువంటి ఆయన స్వర్గస్థుడైపోయాడు. త్వత్సకాశం అనుప్రాప్త ప్రసాదం కర్తుమర్హసి, అందుకని వీళ్ళందరి మీద కూడా నువ్వు దయ ఉంచి నువ్వు రాజ్యాభిషిక్తుడు కావాల్సింది. తథానుపూర్వ్యాయుక్తం చాత్మని మానద రాజ్యం ప్రాప్నుహి ధర్మేణ సకామాన్ సుహృదః కురు. ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు ప్రకారం నువ్వు జ్యేష్ఠుడు కాబట్టి నువ్వు ఈ రాజ్యాన్ని స్వీకరించి నువ్వు అందరికీ కూడా మంచి చేసినటువంటి వాడు అవుతావు నువ్వు, అందుకని స్వీకరించవలసింది. భవత్ పవిధా భూమి, అప్పుడు ఏమవుతుందంటే మన రాజ్యం నాన్నగారు వెళ్ళిపోవడం వల్ల, ఎవరు లేకపోవడం వల్ల వైధవ్యం వల్ల అయిపోయింది భూమికి. నువ్వు మళ్ళీ రాజ్యాన్ని స్వీకరిస్తే అప్పుడు సమగ్రాపతిన త్వయా, సరైనటువంటి పతిగా నిన్ను పొంది మన భూమి శిశినా విమలేనేవ శారదీ రజనీయథ. అప్పుడు ఎలా అవుతుందంటే చక్కగా ఎటువంటి నిర్మలమైనటువంటి వెన్నెల కలిగినటువంటి చంద్రుడిలాగా, శరద్రాత్రిలో ఉన్నటువంటి రాత్రిలాగా మళ్ళీ మన భూమి అంతా కూడా చక్కగా కాంతిమంతంగా అవుతుంది. అందుకని నువ్వు రాజ్యాన్ని తీసుకోవాల్సింది. ఏభిశ్చ సజీవై సార్ధం శిరసా యాచితో మయా భ్రాతు శిష్యస్య దాసస్య ప్రసాదం కర్తుమర్హసి. మన మంత్రులందరితో కలిసి నేను తమ్ముణ్ణి, శిష్యుణ్ణి, దాసుణ్ణి అయినటువంటి నన్ను నువ్వు సంతోషపరచవలసింది రాజ్యాన్ని నువ్వు తీసుకుని. ఇక్కడ మాస్టర్ గారు చెప్తూ ఉంటారు, ఎప్పుడు చాలాసార్లు చెప్పారు. ఏమిటంటే ఈ రాజ్యం నాదంటే నాదని కొట్టుకునేటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి అన్నదమ్ములు, ఈ రాజ్యం నీదంటే నీదంటే వాదించుకునే వాళ్ళు ఒక రకమైన అన్నదమ్ములు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. వీళ్ళేమో ఎవరు ఒకరికంటే ఒకరు తక్కువ వాళ్ళు కదా, అందరూ మహాబలవంతులు కదా అన్నదమ్ములు నలుగురు కూడా. చేతగాని వాళ్ళు కాదు, బలం లేని వాళ్ళు కాదు, సామర్థ్యం లేని వాళ్ళు కాదు. అయినప్పటికీ ధర్మం ప్రకారం రాజ్యం జ్యేష్ఠుడిది కాబట్టి నువ్వు తీసుకోవాలంటాడు ఈయన భరతుడు. నాన్నగారి యొక్క ఆజ్ఞ పరిపాలించిన ధర్మం కాబట్టి రాజ్యం నీదే అంటాడు ఈయన. అన్నీ నీదంటే నీదంటున్నారు ఇక్కడ. ఇంకో అన్నదమ్ములు ఉన్నారట, వాళ్ళెవాళ్ళు కిష్కింధలో ఉన్నవాళ్ళు, వాళ్ళు సుగ్రీవులు. వాళ్ళు అన్నగారు తమ్ముడు రాజ్యాన్ని, తమ్ముడు భార్య అన్నీ కూడా వాడు తీసుకున్నాడు అన్నగారు. వాడిని దావగొట్టి తర్వాత అన్నగారిని
ఈయన రాముడితో స్నేహం చేసి ఆయన చేత అనగా చంపించిన తర్వాత మళ్ళీ ఆ రాజ్యాన్ని వాళ్ళందరినీ కూడా ఈయన తీసుకున్నాడు. ఇలాంటి అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళొక రకమైనటువంటి అన్నదమ్ములు, కిష్కిందలో ఉన్నటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు. ఇహ మూడో రకమైనటువంటి అన్నదమ్ములు ఉన్నారట. వాళ్ళెవాళ్ళు రావణ కుంభకర్ణుడట. మేష్ గారు ఇప్పుడు చెప్తుండేవారు. వాళ్ళు మన తర్వాత వస్తుంది. వాడు ఇంకోటి భార్యని వాడు లేకుండా మాయం చేసి దూరంగా పంపించేసి వాడు భార్యను ఎత్తుకొచ్చేసాడు. ఒకడు వాళ్ళ అందమ్ములు ఒకడు రావణాసుడు. తర్వాత వాడు వచ్చిన తర్వాత వాడు యుద్ధానికి వచ్చి వీళ్ళు వాళ్ళందరినీ చంపుతుంటే ఇంకొకటి తప్పనిసరి వాడు నిద్రపోతుంటే వాడు నిద్ర లేపెట్టాడు. లేపితే వాడు లేచి ఏం కంపెనీ కింద నిద్ర లేపావంటే ఏమిటి మన వాళ్ళందరూ చచ్చిపోతున్నారు అందుకని నేను లేపాను, నువ్వు లేకపోతే ఎందుకు చచ్చిపోతారు ఏమైందని అడిగాడు. అంటే ఇలాగ నేను వాడిని మాయ చేసి వాడిని దూరంగా పంపించేసి వాడి భైరని ఎత్తుకొచ్చాను. ఇప్పుడు వాడు యుద్ధానికి వచ్చాడు, మామూలు సామాన్యమైనటువంటి మానవుడు కదా నేను చేశాను వాడిని అనుకున్నాను అని ఏవో చెప్పాడు. చెప్తే వాడు అన్నట్టు నీకైనా బుద్ధి ఉందా, అసలు మన వాళ్ళు చేయాల్సిన పనేనా ఇది అంటే అదేమిటి వాడు అలా చెప్తున్నాను అనుకుంటా. మన ముందు అసలు మన వంశాచారం ప్రకారం ఇలాంటి పని చేస్తారా ఎవరన్నాను, ఇలా ఉంటుందా, మన వంశాచారం ప్రకారం చేయొద్దా అని ముందు కొన్ని మాటలు చెప్పాడు. అది వింటే ఊరిడి దుప్ప దగ్గర వీడేంటి నీతులు చెప్తున్నాడు అనుకుంటాం. వాడు ఏం చెప్పాడంటే మన వంశాచారం ప్రకారం ఏం చేయాలి, మనం ఎవరైనా స్త్రీని చూసామనుకో వెళ్ళి ఆవిడ వివాహిత అయినప్పుడు ఏం చేయాలి, ఆవిడ ఎదురుకుండానే భర్తను చంపేసి ఆవిడ తీసుకురావాలి. అంతేగాని విధవలాగా నువ్వు వాడినేమో దూరంగా మాయం చేసి పంపేసి తీసుకురావాలంటే ఇలాగే అనవసరమైన పని చేసావు, నువ్వు బుద్ధి లేదు నీకు అని తిడతాడు వాడు. అలాంటి అన్నదమ్ములు వాళ్ళు అంటే రాక్షసమైనటువంటి అన్నదమ్ములు. అలాగే రామాయణంలో ఈ మూడు రకాలైనటువంటి అన్నదమ్ములు ఉన్నారు. మాస్టర్ మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఆయన ప్రసంగాలు మనకు ఉంటుంది. ఆయన ఏమన్నారంటే అలాంటి అన్నదమ్ములు ఇప్పుడు ఉంటారు నాయన అన్నారు. అందుకని రామాయణ కథ ఒకసారి అయిపోయింది కదా, ఎప్పుడు అవుతూ ఉంటుంది, ఇప్పుడు ఉంటారు అలాంటి తమ్ములు, వాళ్ళని చూస్తూ ఉంటాం సమాజంలో అని. అలాగే చూడండి, నిష్కంటకంగా అయాచితంగా ఏం ప్రయత్నం లేకుండా వచ్చిన రాజ్యాన్ని నేను కాదు నువ్వే అంటాడు వీడు, కాదు నువ్వే అంటాడు. అలాగనమాట. తదిదం శాశ్వతం పిత్రియం సర్వం సచివమండలం పూజితం పురుష వ్యాఘ్ర నాతిక్రమితుమర్హసి. ఇది శాశ్వతమైనటువంటిది, తండ్రులు తాతల దగ్గర నుంచి వచ్చినటువంటిది, అటువంటిది వాళ్ళ చేత పూజింపబడినటువంటిది. నువ్వు దాన్ని అతిక్రమించడానికి వీల్లేదు, నువ్వు కాదనడానికి వీల్లేదు, నువ్వే రాజ్యాభిషిక్తం అవ్వాలి. ఏవముక్త్వా మహాబాహు సబాష్ప కైకేయీసుత రామస్య శిరసా పాదౌ జగ్రాహ భరత పునః. ఈ విధంగా కైకేయీ పుత్రుడైనటువంటి మళ్ళీ మహాబాహు అన్నాడు. బలం గలవాడే, వీడే మామూలు వాడు కాదు, మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. అందుకనే మనకి దీంట్లో కూడా బాలరామాయణంలో ముందే నైచ్ఛద్రాజ్యం మహాబల అని రావణు గురించి అన్నాడు. అదే విశేషణం భరతుని గురించి చెప్పినప్పుడు చెప్పాడు, నైచ్ఛద్రాజ్యం మహాబల అంటే మహాబలవంతుడు సమర్థుడు అయ్యిండి కూడా రాజ్యాన్ని కోరలేదు అని రావణు గురించి చెప్పినప్పుడు అన్నాడు, భరతుని గురించి చెప్పినప్పుడు అన్నాడు. బాలరామాయణంలో మనకు చదువుకున్నప్పుడు వస్తుంది అదే ఇక్కడ. అందుకని వీడు ఏం చేశాడు, అలాగ బాష్ప కళ్ళనీళ్ళు కారుతూ శిరస్సు వంచి రాముడి యొక్క పాదాల మీద పెట్టి పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. వదలలేదు వాడు, నేను కదలన్నాడు. నువ్వు వెళ్తే కానీ వస్తే కానీ ఒప్పుకునే కదలనంటున్నాడు వాడు. తం మత్తమివ మాతంగం నిశ్వసంతం పునః పునః. వాడు ఎలా ఉన్నాడు, మదించినటువంటి ఏనుగు ఇలా ఊగిపోతూ అని నిశ్వాస చేస్తుంది, అలా చేస్తున్నట్టు వాడు భరతుడు ఆ శోకంతో. భ్రాతరం భరతం రామ ఏం చేశాడు, పరిష్వద్యం వాడిని కౌగిలించుకుని అంటున్నాడు, మరై కులీన సత్వసంపన్న తేజస్వీ చ హరితవ్రత రాజ్యహేతో కథం పాపం ఆచరేత్ మద్విధో జన. ఒరే నాయన, ఒక మాట చెప్తాను విను. మనలాంటి వాళ్ళు ఉత్తమమైనటువంటి వంశంలో పుట్టాం మనం, బలసంపన్నులమైనటువంటి వాళ్ళం, మంచి చరిత్ర కలిగినటువంటి వాళ్ళం. అలాంటిది రాజ్యం కోసం పాపమైనటువంటి పని ఎలా చేస్తానరా నువ్వు కానీ నేను కానీ అంటున్నాడు. ఒక రాజ్యం కోసం ఆఫ్టర్ ఆల్ మనం పాపం ఆచరిస్తామా ఎలాగా అంటున్నాడు. నా దోషం త్వయి పశ్యామి సూక్ష్మం అపి అరుసూదన. ఓ శత్రువుల్ని జయించినటువంటి వాడా,
అంటే బయట శత్రువులను సాగుకొట్టిన వాడా అర్థం కాదు, నీ అంతఃశత్రువులు కూడా జయించినవాడు నువ్వు కూడాను, అందుకనే నీకు నేను ఎందుకు ఇలాంటిది లేదని అర్థం అనమాట. జయించినవాడా, నీలో ఎంత సూక్ష్మంగా చూసినా ఏ పాపము లేదురా నాయన, ముందు అసలు నువ్వు ఎందుకు ఏడుస్తావు, నీ పాపం ఏమీ లేదు, నువ్వు చేసినటువంటి పాపం అసలు ఏమీ లేదు. నచాపి జననీం బాల్యాత్వం విగర్హితుమర్హసి, అంతేకాదురా అబ్బాయి, నువ్వు ఇంకా బాలుడివి, చిన్నపిల్లవాడివి, నువ్వు నీ తల్లిని మాటికి ఇలా నిందించడం కూడా తగదన్నాడు. మళ్ళీ చెప్తున్నాడు, నీ తల్లి అయినటువంటి కైకని నువ్వు మాటికి నిందిస్తున్నావు, ఒకటి నా తల్లి పాపం చేసింది, నా తల్లి ఇలాంటిది, తప్పు అని అనకూడదురా, నువ్వు ఈ విషయంలో నువ్వు చిన్నపిల్లవాడివి, నీకు తెలియదు అనకూడదు, తల్లి నా దూషించకూడదు. కామకారో మహాప్రాజ్ఞ గురూణాం సర్వదానఘ ఉపపన్నేషు దారేషు పుత్రేషు చ విధీయతే. గురువులైనటువంటి వాళ్ళు, పెద్దలైనటువంటి వాళ్ళు, వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళు భార్యల విషయంలో కానీ కొడుకుల విషయంలో కానీ వాళ్ళకి పూర్తిగా అధికారం ఉందిరా. ఇప్పుడు తండ్రి గారికి ఆయన భార్యల మీద, ఆయన కొడుకుల మన మీద పూర్ణమైనటువంటి అధికారం ఉంది. అందుకని ఆ అధికారం ప్రకారం ఎవరికి ఏ ఆజ్ఞన ఇవ్వచ్చు ఆయన. కాబట్టి మనం ఆయన ఏ ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞ మనం పరిపాలించాలి. దీనికి ఆవిడ ఎందుకు తిట్టుకోవాల్సిన పని అంటున్నాడు. వయమస్య యథాలోకే సంఖ్యాత సౌమ్య సాధుభి భార్యా పుత్రాశ్చ శిష్యాశ్చ త్వమపి జ్ఞాతుమర్హసి. మనం అందరం కూడా ఈ లోకంలో శ్రేష్ఠుడైనటువంటి మహారాజుకిను, అలాగే మంచి ఉత్తమమైనటువంటి స్త్రీలకి కూడా మనం మన జన్మనిచ్చారు వాళ్ళు. అటువంటి వాళ్ళకి మనం సంతానము, అలాగే మన శిష్యులము, మనకంటే తల్లిదండ్రులే మొదటి గురువు కాబట్టి వాళ్ళ శిష్యులము. ఈ విధంగా మనకి వాళ్ళు ఎటువంటి ఆజ్ఞనైనా ఇచ్చే అధికారం వాళ్ళకు ఉంది. ఈ విషయం నువ్వు కూడా తెలుసుకోవాలి. వనేవా క్షీరవసనం సౌమ్య కృష్ణాజినాంబరం రాజ్యేవాపి మహారాజో మాం వాసయితుమీశ్వర. మహారాజు అయినటువంటి మన తండ్రి గారు నన్ను రాజ్యంలో ఉంచినా ఆయనకు అధికారం ఉంది సింహాసనం మీద. లేదు, నారచీరలు కట్టుకొని వనవాసంలో ఉంచినా ఆయనకి అధికారం ఉంది. ఇంట్లో ఏదైనా ఆయనకి అధికారం ఉంది నా మీద. యావత్ పితరి ధర్మజ్ఞ గౌరవం లోక సత్కృతే తావత్ ధర్మకృతాం శ్రేష్ఠ జనన్యాపి గౌరవం. ఓ నాయన, ధర్మజ్ఞ అంటే నువ్వు కూడా ధర్మాలు తెలిసినటువంటి వాడివి, ధర్మాలు తెలిసినటువంటి వాళ్ళు ఉత్తమమైనటువంటి వాడివి కదా నువ్వు. ఏమిటంటే తండ్రి మీద ఎలా అయితే గౌరవంతో కూడినటువంటి బుద్ధి మనకు ఉంటుందో అలాగే తల్లి అందు కూడా ఉండాలి, తప్పదు. ఏతాభ్యాం ధర్మశీలాభ్యాం వనం గచ్చేతి రాఘవ మాతృపితృభ్యాముక్తోహము కథం అన్యత్ సమాచరే. అందువలన ఈ ధర్మాన్ని అనుసరించి ఓ భరత, నా తండ్రి తల్లి ఇద్దరూ నన్ను ఆజ్ఞాపించారు, తల్లిదండ్రులు ఇద్దరూ ఆజ్ఞాపించారు. అండ్ నీ తల్లి అయితే నా తల్లి అయితే మన తల్లే కదా. తల్లిదండ్రులు ఇద్దరూ నన్ను వనానికి వెళ్ళమని ఆజ్ఞాపించారు నన్ను. త్వయా రాజ్యం అయోధ్యాయాం ప్రాప్తవ్యం లోక సత్కృతం. అలాగే నిన్ను అయోధ్య రాజ్యాన్ని తీసుకుని పరిపాలించాల్సిన నిన్ను ఆజ్ఞాపించారు. వాస్తవ్యం దండకారణ్యే మయా వల్కలవాసస. వల్కలాలు కట్టుకునే దండకారణ్యంలో ఉండమని నన్ను ఆజ్ఞాపించారు. ఏవముక్త్వా మహారాజో విభాగం లోకసన్నిధౌ వ్యాధిశ్చ మహారాజో దివం దశరథో గతః. ఈ రకంగా మన తండ్రి గారు మనిద్దరికీ కూడా ఎవరెవరు ఏమేం చేయాలన్నటువంటి ఆజ్ఞను ఇచ్చారు. తర్వాత ఆయన శరీరం వదిలేసి స్వర్గం విడిపారు. సచ ప్రమాణం ధర్మాత్మ రాజా లోకగురుస్తవ. అందుకని రాజుగారు, మన తండ్రి గారు, మహారాజు గారు, ఆయన మనకు గురువు గారు కాబట్టి ఆయనే చెప్పిందే ప్రమాణం, ఆయన చెప్పిందే ధర్మం మనం ఆచరించడం. పిత్రా దత్తం యథాభోక్తం యథాభాగం ఉపభోక్తం తుమర్హసి. తండ్రి గారు మనకి ఎవరికి ఏ భాగం అయితే ఇచ్చి అనుభవించమన్నారో ఆ విధంగా అనుభవించాలి. కాబట్టి రాజ్యం నేను అనుభవించుకున్నారు కాబట్టి నువ్వు మాట్లాడకుండా రాజ్యం మీద
తీసుకోవాల్సిందే అని ఎట్నించుడు తిప్పాడు. ఆయన చెప్పించేయడం ధర్మం. నువ్వు జ్యేష్ఠుడు రాజుగా ఉండాలి, ధర్మం కరెక్టే. కానీ తండ్రి నా గురువు అంతా దైవం అనేటువంటి ఆయన చెప్పింది ధర్మం. అందుకని మాట్లాడకుండా ఆయన చెప్పింది చేయాలంతే. నన్ను దండకారణ్యంలో ఉండమన్నాడు, నేను సింహాసనమే ఉండమన్నాడు. మన ఇద్దరం ఆయన చెప్పింది చేయాలంతే. దీంట్లో కూడా ఏమిటి నీకు అంటున్నాడు. చతుర్దశ సమాహ సౌమ్య దండకారణ్యమాశ్రిత ఉపభోక్ష్యే త్వహం దత్తం భాగం పిత్రా మహాత్మనా. మహాత్ముడైనటువంటి మన తండ్రి గారు నాకే భాగం ఇచ్చాడు. 14 సంవత్సరాలు దండకారణ్యంలో ఉండమని చెప్పి అక్కడ గడపమని చెప్పాడు ఆయన. అందుకని అలా చేస్తాను. నాకు ఇచ్చినటువంటి పని నేను చేస్తాను. నువ్వు దాన్ని మారుస్తానంటే ఎట్లా? కుదరదు. ఏదబ్రవీన్ మాం నరలోక సత్కృత పితా మహాత్మా విబుధాదిపోపమ తదేవ మన్యే పరమాత్మనో హితం నా సర్వలోకేశ్వర భావమ అవ్యయం. అందుకని ఈ మనుష్యలోకంలో ఎలా అయితే దేవలోకంలో ఇంద్రుడు జ్యేష్ఠుడైనటువంటి బాగా శ్రేష్ఠుడిగా ఉన్నాడో, ఆయనతో సమానమైనటువంటి విధంగా నరలోకంలో మన నాన్నగారు శ్రేష్ఠుడు కదా. ఆయన నన్ను వనవాసం వెళ్ళమని ఆజ్ఞాపించాడు. అందుకని నాకు అదే హితం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఆయన ఏం చెప్తే నాకు హితం, అంతే. నాకు హితమని చెప్పాడు ఆయన. ఆయనకు విరుద్ధంగా లోకేశ్వరుడైనటువంటి వాడు చెప్పినా నేను విన్ను అన్నాడు, అంతే. నిశ్చయంగా చెప్పాడనమాట. రామస్య వచనం శ్రుత్వా భరత ప్రత్యువాచ. రాముడు ఇలా అయినప్పటికీ భరతుడు మళ్ళీ ఆయన ఉంటున్నాడు, చూద్దాం. కిమ్మే ధర్మాద్విహీనస్య రాజధర్మ కరిష్యతి. సరే నా బాగానే ఉంది నువ్వు చెప్పింది. రాజు అవ్వడానికి ధర్మం ప్రకారం రాజు అవ్వడానికి అర్హత లేనివాడిని కదా నేను. అందుకని నాకు ఎలా వర్తిస్తుంది అంటున్నాడు వీడు. రాజు అవ్వడానికి అర్హత ఉన్నటువంటి వాడికి నువ్వు చెప్పినవన్నీ వర్తిస్తాయి. అసలు రాజు అవ్వడానికే నాకు అర్హత లేదు, జ్యేష్ఠుడిని కాదు కాబట్టి. అందుకని నాకు అవన్నీ ఎలా వర్తిస్తాయి అన్నగారు ఇప్పుడు చెప్పంటున్నాడు. శాశ్వతోయం సదా ధర్మ స్థితోస్మాన్ హితోస్మాన్ అసు నరషభ అస్మాసు నరషభ జ్యేష్ఠే పుత్రే స్థితే రాజా నా కనీయాన్ భవే నృప. మన ధర్మశాస్త్రం ప్రకారం, పైగా మన వంశాచారం ప్రకారం, ధర్మం ప్రకారం జ్యేష్ఠుడు తప్ప తర్వాత వాడు రాజు అవ్వడానికి జ్యేష్ఠుడు ఉండంగా వీలు లేదన్నటువంటిదే కదా. కాబట్టి దాని ప్రకారం నేను అర్హుణ్ణే కాదు. సమృద్ధాం మయా సార్ధమయోధ్యాం గచ్చ రాఘవ. అందుకని మాట్లాడకుండా నువ్వు నాతో పాటు అయోధ్యకి రావాల్సిందే. అభిషేచయత ఆత్మానం కులస్యాస్య భవాయ. మన వంశాచారం వంశధర్మం ప్రకారం నువ్వు అభిషేకింపబడాల్సిందే, రాజ్యం పరిపాలించాల్సిందే. రాజానం మానుషం ప్రాహుర్దేవత్వే సమ్మతో మమ యస్య ధర్మార్థసహితం వృత్తమాహుర్ అమానుషం. ఏమిటంటే చాలామంది రాజుని ఒక మానవుడుగానే అంటారు. కానీ నా ఉద్దేశం ప్రకారం రాజు పరిపాలకుడంటే దేవత్వంతో కూడినటువంటి వాడు అయి ఉండాలి. అందువలన ధర్మార్థాలతో ఉండి చేసినటువంటి వాడు, దైవ గుణాలు కలిగినటువంటి వాడు అయి ఉండాలి కదా. అందుకని నువ్వే అర్హుడివి రాజవడానికి అంటున్నాడు. కేకయస్యేచ మయిత్తు త్వయి చ అరణ్యమాశ్రితే శ్రీమాన్ స్వర్గం గతో రాజా యాయజూక సతాం మనః. ఇంకో విషయం కూడా ఏంటంటే, తండ్రి గారు నువ్వు మన తండ్రి గారు ఎలాంటి వారు? అశ్వమేధం అనేటువంటి యజ్ఞం అనేటువంటిది ఆచరించి సత్పురుషులైనటువంటి ఆయన కదా. ఆయన నేను ఇక్కడ లేను కదా, నేను తాతగారి దగ్గర కేకై దేశంలో ఉన్నాను. లేనప్పుడు ఆయన స్వర్గం వెళ్ళిపోయారు శరీరం వదిలేసి. నిష్క్రాంత మాత్రే భవతి సహసీతే సలక్ష్మణే దుఃఖ శోకాభిభూతస్తు రాజ్య త్రిదివమభ్యగాత్. మరి
నువ్వు లక్ష్మణుడు వదిన గారు బయలుదేరి వెళ్ళిపోయేవడం వల్లే కదా, ఆ దుఃఖంతోనే కదా ఆయన శరీరం వదిలేసింది. అందువలన ఆయన దుఃఖంతో శరీరం వదిలేశారు కాబట్టి ఆయనకి మళ్ళీ ఆయన యొక్క ఆత్మకి ప్రసన్నం కావాలంటే, ఆయన మళ్ళీ బాగా ఉండాలంటే నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే ఆయన ప్రసన్నులు అవుతాడు. అందుకని ఉత్తిష్ట పురుషవ్యాఘ్ర క్రీతాం ఉదకం పితు. సరే, అందుకని ఆ రకంగా ఆయన స్వర్గానికి గడిపారు కాబట్టి, ఓ అన్నగారు ఇప్పుడు ఓ పని చేద్దాం. సరే, నువ్వు అయోధ్యకి రావడం అనేటువంటి తప్పదనుకో. ఇప్పుడు ఇంకో పని చేద్దాం. ఏం చేయాలో మనం చేయాలి కదా. నువ్వు ఇప్పుడు లేచి నాన్నగారికి అర్ఘ్యం ఇవ్వవలసినటువంటిది ఉంది, తర్పణం చేయాల్సింది, జలం వదలాలి, తర్పణం చేయాలి. అహం చాయం శత్రుఘ్న పూర్వమే వకృతోదకవు. మీ ఇద్దరం ఇంతకుముందు చేసావు, ఇంక నువ్వే ఉండిపోయావు, నువ్వు లక్ష్మణుడు ఉన్నారు. అందుకని మీ ఇద్దరు నువ్వు లేచి ముందు మనం ఆ పని చేద్దాం పద, తర్వాత చూద్దాం ఆ సంగతి అంటున్నాడు డైవర్ట్ చేయడానికి. ప్రియేణ కిల దత్తం హి పితృలోకేషు రాఘవ అక్షయం భవతి చాహుర్ భవాశ్చేవ పితు ప్రియ. ఇంకోటి చెప్తున్నాడు ఏమిటంటే, పితృలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే ఇష్టమైనటువంటి వాడు ఉన్నాడో వాడు ఇచ్చినటువంటి అర్ఘ్యం ఉందే అది అక్షయం అవుతుంది అని కదా ధర్మం. అందుకని నువ్వు ఇస్తేనే అక్షయం అవుతుంది నాన్నగారికి. అందుకని నువ్వు లేచి బయలుదేరు ముందు అంటున్నాడు భరతుడు. అంటే మళ్ళీ అన్నగారు ఎక్కడ తన్ని ఒప్పించేది ప్రయత్నం చేస్తాడని తర్వాత డైవర్ట్ చేశాడనమాట. త్వామేవ శోచంస్తవ దర్శనేప్సు స్వచ్ఛేవ సత్తాం అనివర్త్య బుద్ధిం త్వయా విహీనస్తవ శోక రుగ్ణ త్వాం సంస్మరన్నేవ గతః పితాతే. తండ్రి గారు నిన్ను గురించే సుఖిస్తూ ఉన్నాడు, నిన్ను చూడలేకపోయానని నీకోసమే తహతహలాడుతూ ఉన్నాడు. నువ్వు అక్కడ లేకపోవడం వల్ల శోకంతో బాగా ఇదైపోయాడు, నిన్ను స్మరిస్తూ శరీరం వదిలేశాడు. కాబట్టి నువ్వు ముందు వచ్చి ఆయనకు నువ్వు అది ఇవ్వవలసిందే అని చెప్పి అన్నాడు. చెప్తే అప్పుడు తాం సుత్వా కరుణాం వాచం పితుర్మరణ సంహితాం రాఘవో భరతేనోక్తాం బభూవ గతచేతస. ఒక్కసారి తండ్రి గారు ఈ విధంగా శరీరం వదిలేశారు ఇంత శోకంతోనూ అనేటువంటిది మళ్ళీ ఒకసారి విని రాముడు దుఃఖం భరించలేక కాసేపు సొమ్మసిల్లిపోయాడు. అంత రాముడు కూడా తండ్రి గారు అయ్యో అలాంటి స్థితిలో ఆయన ఉండి ఇలా వెళ్ళారా అని చెప్పి, అసలు తండ్రి గారు పోవడం కూడా తెలియదు కదా ఈయనకి మామూలుగాను. అందుకని ఈ భారతే అలా దుఃఖమైనటువంటిది తండ్రి గారు ఇంకా వచ్చారేమో అనుకున్నాడు ఆయన. అలాంటిది చివరి తన్ను స్మరిస్తూనే అంత శోకంతో నిలిపారనేప్పటికీ ఆయన తట్టుకోలేక బాధని గతచేతన కాసేపు ఆయన కూడా చైతన్యం కోల్పోయాడు, స్పృహ కోల్పోయాడు. తంతు వజ్రమివోత్సృష్టమాహవే దానవారిణ వాగ్వజ్రం భరతేనోక్తం అమనోజ్ఞం పరంతప. భరతుడు నాన్నగారు ఇలా వెళ్ళిపోయారనేటువంటిది ఏదైతే వర్ణించి చెప్పాడో అది ఒక్కసారి వజ్రంలాగా అనిపించింది రాముడికి. ఎలాగైతే వజ్రంతో ఇంద్రుడు కొడితే రాక్షసుడు కింద పడిపోయాడో అలాగా వాగ్వజ్రం అనేటువంటి తగిలి ఈయన అలా కింద సమ్మసిల్లిపోయాడు. ప్రగృహ్య రామో బాహు వై పుష్పితాంగ ఇవద్రుమ వనే పరశునాకృతస్తథా భువి పపాత. రెండు చేతులు పైకెత్తి అయ్యో నాన్నగారు అనుకుంటూ ఎలా అయితే గొడ్డలితో కొట్టినటువంటి చెట్టు కింద పడుతుందో అలా కింద కూలిపోయాడు. తథాహి పతితం రామం జగత్యాం జగదీపతిం. జగత్తంతటికి ఈశ్వరుడైనటువంటి రాముడు భూమి మీద అలా పడేపటికి కూలఘాత పరిశ్రాంతం ప్రసుప్తమివ కుంజరం. ఎలా ఉన్నాడు? ఒక పెద్ద ఏనుగు ఒకసారి పెద్ద దెబ్బ తగిలి కింద పడి కళ్ళు మూసుకుని ఉన్నట్టుగా ఉన్నట్టు ఆయన కాసేపు కళ్ళు మూసుకుని. భ్రాతరస్తే మహేశ్వాసం సర్వత శోకకర్షితం రుదంత సహదై వైదేహ్యా శిశిచు సలిలేన వై. అప్పుడు ఈ ముగ్గురు అన్నదమ్ములు, మిగతా అన్నదమ్ములు ముగ్గురు ఉన్నారు కదా, తమ్ముళ్ళు ముగ్గురును, వాళ్ళు భార్య అయినటువంటి సీత, వీళ్ళందరూ ఆయన చుట్టూ చేరి వీళ్ళు విలాపనిస్తుంటే
వీళ్ళందరూ కలిసి విలపిస్తుంటే ఆ నీళ్లు అలాగ ఆయన మీకు ధారగా పడుతున్నాయి. అంత విలపిస్తున్నారు వీళ్ళు. సతు సంజ్ఞాం పునర్లబ్ధ్వా, మళ్ళీ స్పృహ వచ్చింది ఆయనకి. నేత్రాభ్యాం అశ్రుముత్సృజన్, కళ్ళనీటి కారుస్తూనే ఉన్నాడు రాముడు. ఉపాక్రామత కాకుత్సహ కృపణం బహుభాషితం, చాలా దీనమైనటువంటి స్వరంలో ఆయన అంటున్నాడు అని 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 దీనమైనటువంటి దాంట్లో విలాపం ఆయన దుఃఖిస్తున్నాడు, రోధిస్తున్నాడు. స రామ స్వర్గతం శ్రుత్వా పితరం పృథ్వీపతిం ఉవాచ భరతం వాక్యం ధర్మాత్మా ధర్మ సంహితం. తండ్రి గారి రకంగా స్వర్గస్థులైపోయారనేటువంటిది విని ఉన్నటువంటి వాడు ఆయన భరతుడితో మళ్ళీ అంటున్నాడు, కిం కరిష్యామ్య అయోధ్యాయాం తాతే దిష్టాం గతిం గతే కస్తాం రాజవరాధీనాం అయోధ్యాం పాలయిష్యతి. ఓ భరత, ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతే మనం అయోధ్యలో ఏం చేస్తామయ్యా? దీనమైనటువంటి అయోధ్యని ఎవరు పరిపాలిస్తారు? అలాంటి ఆయన అలా వెళ్ళిపోతే కిమ్ను తస్య మయా కార్యం దుర్జాతేన మహాత్మనః యో మృతో మమ శోకేన సమయా నచ సంస్కృతః. ఇప్పుడు రాముడు ఏమంటున్నాడంటే, నా కారణం వల్ల శోకిస్తూ ఆయన శరీరం వదిలేశాడు నాన్నగారు. ఇలాంటి పుత్రుడు ఎవడన్నా ఉంటాడా? తండ్రి గారికి అలా శోకం కలిగించి శరీరం వదిలేసేట్టు కారణమైనటువంటి వాడు నాలాంటి వాడు ఎవడన్నా ఉంటాడా అంటున్నాడు రాముడు. అహో భరత సిద్ధార్థో ఏన రాజా త్వయానఘ శత్రుఘ్నేన చ సర్వేషు ప్రేతకృత్యేషు సత్కృతః. ఓ భరత, నువ్వు శత్రుఘ్నుడు మీ ఇద్దరు నాన్నగారికి ప్రేతకర్మ దహనం అని చేశారు. మీరెంతో కృతకృత్యులు. మీ ద్వారా జరిగింది, నేను చేయలేకపోయాను, చేయవలసినటువంటి వాడిని. నిష్ప్రధానాం అనేకాగ్రాం నరేంద్రేణ వినాకృతం నివృత్త వనవాసోపీన అయోధ్యాం కంతుముత్సహే. ఆయన దశరథు మన తండ్రి గారు అలాంటి ఆయన లేకుండా ఉన్నటువంటి అయోధ్యని, ఆ అయోధ్య ఎలా ఉంటుంది? దశరథ మహారాజు అంత ఆయన వెళ్ళిపోతే అయోధ్య ఎలా ఉంటుంది? శోక సంతప్తంగా ఉంటుంది. అటువంటి అయోధ్యలోకి వనవాసం నుంచి వెనక్కి రావడం అయోధ్యలోకి వెళ్ళాక నాకేమీ మనస్కరించడం లేదు. సమాప్త వనవాసం మాం అయోధ్యాయాం పరంతప కో అనుశిష్యతి పునఃస్థాతే లోకాంతరం గతే. వనవాసం యొక్క ఆయన చెప్పినటువంటి 14 సంవత్సరాలు అయిపోయి నేను మళ్ళీ అయోధ్యలోకి వస్తే, అంతకుముందు నాన్నగారు ఎప్పుడేం చేయాలో ఆయన చెప్తూ ఉండేవారు. ఇప్పుడు నాకు ఎవరు చెప్తారు? చెప్పేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు ఉపదేశం ఇవ్వడానికి? పురా ప్రేక్ష్య సువృత్తమ్మాం పిత యాన్యాహ సాంత్యవన్ వాక్యాని తాని శ్రోష్యామి కుతః కర్ణసుఖాన్యహం. ఇంతకుముందు ఆయన ఏం చెప్తే ఆజ్ఞ చేస్తూ ఉన్నటువంటిది అని చూసి నాకు ఇంకా ఉత్సాహం పెంచడం కోసం ఎన్నో రకాలుగా మాట్లాడుతూ చెప్తూ ఉండేవారు. అది నాకు చెవులకి ఎంత ఇంపుగా ఉండేది నాన్నగారు చెప్పినటువంటివన్నీ. ఇప్పుడు ఎవరు చెప్తారు? నాకు ఎలా వినిపిస్తాయి? ఏముక్త్వాధ భరతం భార్యా అభ్యేత్య రాఘవ ఉవాచ శోకసంతప్తః పూర్ణచంద్ర నిభాననాం. పూర్ణచంద్రుడితో సమానమైనటువంటి ముఖం కలిగినటువంటి, వదనం కలిగినటువంటి సీతతో ఆయన అంటున్నాడు రాముడు, సీతే మృతస్తే శ్వశుర. ఓ సీత, నీ మామగారు శరీరం వదిలేశారు. పితృహీనోసి లక్ష్మణ. ఓ లక్ష్మణ, నువ్వు కూడా పితృహీనుడు అయిపోయావు. భరతో దుఃఖమాచష్టే స్వర్గతిం పృథ్వీపతే. అటువంటి మహారాజు మన తండ్రి గారు స్వర్గస్థులయ్యారనేటువంటి దుఃఖకరమైనటువంటి వార్తని మనకు భరతుడు ఇప్పుడు చెప్పడం వల్ల మనకు తెలిసింది. తతో బహుగుణం తేషాం బాష్పం నేత్రేషు అజాయత తథా బ్రువతి కాకుత్స్థే కుమారాణాం యశస్వినాం.
అప్పుడు ఈ రకంగా రాముడు అనేప్పటికీ ఆయన యొక్క కొడుకులు వీళ్ళ నలుగురు అన్నదమ్ములకి కూడా, మిగతా తమ్ముళ్ళకి కూడా బాగా మళ్ళీ దుఃఖంతో కన్నీరు గారిపోతుంది. తదస్తే భ్రాతర సర్వే భృశమాశ్వాసి దుఃఖితం అబ్రువన్ జగతి భర్తు కీతాం ఉదకం పితు. ఇంకా వాళ్ళందరూ కాసేపు అయిన తర్వాత, అన్నయ్య ఇంకా మనం ఇప్పుడు సౌకిస్తూ ఉన్నామని ఏం చేస్తాం, ముందు నాన్నగారు చేయవలసినటువంటి చేయాలి పదన్నారు, గుర్తు చేశారు. సా సీతా స్వర్గతం శ్రుత్వా శశురం తం మహానృపం నేత్రాభ్యాం అశ్రుపూర్ణాభ్యాం న శశాక ఈక్షితుం ప్రియం. మామగారు ఈ విధంగా స్వర్గస్థులైపోయారని విన్నటువంటి సీత కూడా చాలా దుఃఖిస్తూ ఆ దుఃఖంతో భర్త గారి వైపు చూడలేకపోయింది. సాంత్వయిత్తా ఇత్వాతు తాం రామో హృతతీం జనకాత్మజాం ఉవాచ లక్ష్మణం తత్ర దుఃఖితో దుఃఖితం వచః. అప్పుడు రాముడు ఒక పక్కన సీత దుఃఖిస్తోంది, ఇంకో పక్క లక్ష్మణుడు దుఃఖిస్తున్నాడు. వాళ్ళిద్దరిని ఓదారుస్తున్నాడు మళ్ళీ రాముడు. ఎలా ఉంది చూడండి. ఆనయ ఇంగుతి పిణ్యాకం క్షీరమాహరత చోత్తరం జలక్రియార్థం తాతస్య గమిష్యామి మహాత్మనః. సరే, మనం ఇప్పుడు నది దగ్గరికి వెళదాం, నాన్నగారికి పిండ ప్రదానం చేయాలి మనం. అందుకని ఉత్తమమైనటువంటి ఒక వస్త్రాన్ని, అక్కడ నారచీర వలకలమే ఉంటుంది కదా, అటువంటి వస్త్రాన్ని, తర్వాత ఇంగుది పిణ్యాకం, ఇంగుది చెట్లు ఉన్నాయి ఇక్కడ, వాటి యొక్క గింజల యొక్క పొడి, అవన్నీ కూడా తీసుకుని బయలుదేరదాం. నేను నడుస్తాను. అవన్నీ తీసుకుని సీతా పురస్తాద్వ్రజతు, సీత ముందు నడవాలి. త్వమేనామభిజతో అభితో వ్రజ, నువ్వేమో సీత ముందు నడవాలి, ఆ వెంటనే వెనకాల నువ్వు నడువు. అహం పశ్చాత్ గమిష్యామి గతిర్హేషా సుధారణ, నేను మీ వెనకాల నడుస్తాను. ఇలా నడవడం కూడా చాలా కష్టమైనటువంటిది ఇలాంటి సమయం. తతో నిత్యానుగస్తేషాం విదితాత్మా మహామతి మృదుర్ దాంతశ్చ కాంతశ్చ రామే చ దృఢభక్తిమాన్ సుమంత్రస్తైర్నృపసుతైః సార్ధమాస్వస్య రాఘవం అవతారయద్ ఆలంబ్య నదీం మందాకినీం శివాం. అప్పుడు అక్కడ సుమంత్రుడు, ఆయన రాజుగారి యొక్క స్నేహితుడైనటువంటి వాడు. అటువంటి ఆయన వీళ్ళందరినీ కూడా, అన్నదమ్ములందరినీ కూడా పట్టుకుని వాళ్ళని పట్టుకుని నడిపిస్తూ ఆ కొండ మించి ఆ కింద ఉన్నటువంటి మందాకిని నది వైపుకి వాళ్ళు దిగుతున్నారు. తే సుతీర్థాం తతః కృత్స్రాన్ ఉపగమ్య యశస్వినః, వెంటనే బయలుదేరి ఆ నది ఒడ్డుకు చేరుకున్నారు వీళ్ళు. నదీం మందాకినీం రమ్యాం సదా పుష్పితకాననాం, రమ్యమైనటువంటి మందాకిని నది ఎప్పుడు కూడా ఆ ఒడున్నటువంటి వనంలో ఎప్పుడూ ఆ పుష్పాలతో కూడినటువంటివే ఉంటాయి చెట్లు, అనేకమైనటువంటి వృక్షాలు ఉంటాయి పుష్పాలతో కూడా. స్రోతసం ఆసాద్య, శీఘ్ర స్రోతసం అంటే వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది ఆ మందాకిని నది. అటువంటిది తీర్థం శివం అకర్దమం, ఎలా ఉంటుంది, స్వచ్ఛమైనటువంటి విధంగా నీళ్లు ఉంటాయి. బురద ఎప్పుడు ఉండదు, కర్దమం అంటే బురద లేకుండా చక్కగా స్వచ్ఛంగా ఉన్నటువంటి నీళ్లు కలిగినటువంటిది. శిశి చూస్తూ ఉదకం రాజ్ఞే తతం ఏతద్ భవత్వితి. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ వెళ్ళి అందులో ఆ నీళ్లు తీసుకుని మహారాజు గారికి ఉద్దేశించి, ఇదిగో ఓ నాన్నగారు, ఈ జలాన్ని మీకు సమర్పిస్తున్నాం అని చెప్పి వాళ్ళు అంజలి ఘటించి అంజలిలో చేతిలో నీళ్లు తీసుకుని తర్పణం చేశారు. ప్రగృహ్యత మహీపాలో జలాపూరితమంజలిం దిశం యామ్యాం అభిముఖో రుదన్వచనమబ్రవీత్. అప్పుడు రాముడు
ఆ దోసిలతో నీళ్లు తీసుకుని యామ్యాం అంటే యముడి యొక్క దిక్కు అంటే దక్షిణం, ఆ దక్షిణం వైపు తిరిగి మళ్ళీ శోకిస్తూ ఇలా అన్నాడు, ఏతత్తే రాజశార్దూల విమలంతో యమక్షయం పితృలోకగతస్యాద్య మద్దత్తం ఉపతిష్టతు. ఓ నాన్నగారు, ఇగో నేను ఇస్తున్నటువంటి ఈ విమలమైనటువంటి ఈ అర్ఘ్యాన్ని మీరు స్వీకరించవలసింది, ఇది మీకు అక్షయం అవుగాక అన్నాడు. నేను ఇస్తున్నటువంటి ఈ జలం మీకు అక్షయం అవుగాక. తతో మందాకినీ తీరం ప్రత్యుత్తీర్య స రాఘవ పితుశ్చకార తేజస్వి నిర్వాపం భ్రాతృభిः సహా. అప్పుడు మళ్ళీ కిందకి నదిలోకి దిగాడు. దిగి ఆ నదిలో నుంచుని తండ్రి గారికి పిండ ప్రదానం చేశాడు. ఐంగుదం బదరైర్మిశ్రం పిణ్యాకం దర్భసంస్తరే న్యస్య రామ సుదుఃఖార్తో హృదన్వచనమబ్రవీత్. అక్కడ దర్భలు పెట్టి దర్భాస్తరాన్ని వేసి దాని మీద ఏం చేశాడంటే అయంగుదం బదరైర్మిశ్రం, ఆ ఎంగుది అనేటువంటి దాని యొక్క పళ్ళ యొక్క దాని నుంచి వచ్చినటువంటి పిండిని, తర్వాత అందులో బదరి అంటే రేగు దానికి సంబంధించినటువంటి ఆ పిండిని ఇవన్నీ కలిపి పిండాలు చేశాడు. ఆ పిండాలని దర్భ మీద ఆశ్రయంగానే పెట్టాడనమాట. పెట్టి చాలా దుఃఖంతో అంటున్నాడు రాముడు, ఇదం భుక్ష్వ మహారాజ ప్రీతో యదసనావయం యదన్న పురుషో భవతి తదన్నాస్తస్య దేవతాః. ఓ నాన్నగారు, ఇగో ఈ రకమైనటువంటి విధంగా మీకు పిండాన్ని సమర్పిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా దీన్నే మేము తింటాం కాబట్టి, ధర్మం ప్రకారం ఎవరైతే తాను ఏం తింటాడో దాంతోనే పితృదేవతలకి సమర్పించాలనేటువంటి ధర్మం ఉంది కాబట్టి, నేను ఇక్కడ మరి ఈ వాళ్ళందరితో కలిసి ఇదే నేను రోజు మేము తినేటువంటి భోజనం కాబట్టి దీన్నే మీకు పిండంగా సమర్పిస్తున్నాను నాన్నగారు అని చెప్పి అంటున్నాడు. తతస్తేనైవ మార్గేణ ప్రత్యుత్తీర్య సరిత్తటాత్ ఆరురోహ నరవ్యాఘ్రో రమ్యసానుం మహీధరం. అలా పిండ ప్రదానం చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మెల్లిగా మళ్ళీ కొండ ఎక్కుతున్నారు మన ఆశ్రమం వైపుకి. తతః కుటీద్వారమాసాద్య జగతీపతి పరిజగ్రాహ పాణిభ్యాం ఉభౌ భరతలక్ష్మణౌ. పైకి వెళ్ళి ఆ కుటీరం దగ్గరికి చేరుకుని మళ్ళీ కుటీరంలో చేరుకున్న తర్వాత ఒకవైపు భరతుడిని ఒకవైపు లక్ష్మణుని ఇద్దరిని చేత్తో పట్టుకున్నాడు. తేషాం తు రుదతాం శబ్దాత్ ప్రతిశబ్దో భవద్గిరౌ భ్రాతॄణాం సహ వైదేహ్య సింహానాం నర్దతామివ. ఆ విధంగా తమ్ముళ్ళని పట్టుకుని, భార్య కూడా అక్కడ సీత కూడా ఉంది, ఆ తమ్ముళ్ళు అన్నదమ్ములు సీత వీళ్ళందరూ కూడా గట్టిగా దుఃఖిస్తున్నారట. దుఃఖిస్తుంటే వాళ్ళ యొక్క ఆ ఆర్తితో వాళ్ళు దుఃఖిస్తున్నటువంటి శబ్దం ఉందే, అది కొండలు కదా అక్కడ, దాంట్లో ప్రతిధ్వనించి అది సింహాలు గర్జించినట్టుగానో అట్లా వినబడుతుంటాయి. కొండల్లో ఉన్నప్పుడు కొండల్లో అటు ఇటు కొండలు ఉంటాయి. మనం కనుక ఏ శబ్దం చేస్తే ఆ శబ్దం అక్కడ ఇకో అంటే ప్రతిధ్వనిస్తూ ఉంటుందన్నమాట. మనకి మాస్టర్ గారు కూడా ఉత్తర రామచరితం చెప్తున్నప్పుడు అక్కడ చాలాసార్లు వర్ణించారు. అక్కడ లక్ష్మణుడు వదిన గారికి ఆ చిత్రాలని చూపిస్తున్నప్పుడు అక్కడ చెప్తాడు, ఇదిగో చూసావా అన్నగారు అక్కడ ఒకసారి ఆయన సొమ్మసిల్లి మంచినీళ్ళు పట్టరా తమ్ముడు అని చెప్తే నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చాను, తామర ఆకుతో దొన చేసి. ఈ లోపల ఒకసారి అక్కడ మేఘం కనబడింది, దాంట్లో మెరుపు కనబడింది. అది చూసేపటికి వదిన గారు గుర్తొచ్చారు, నువ్వు గుర్తొచ్చావు. అప్పుడు అన్నగారు చాలా దీనంగాను సీత సీత అని గట్టిగా అరిచారు తట్టుకోలేక. అలా ఆయన అరిచినటువంటిది చుట్టూ ఉన్నటువంటి కొండల్లో ప్రతిధ్వనించి
ఆ కొండలన్నీ కూడా వాటి గుహల్లోంచి సీత 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 అని కొంతసేపు అవన్నీ కూడా అరుస్తున్నట్టుగా ఉంది. అలా కాయేపటికి అక్కడ ఉన్నటువంటి రాళ్ళన్నీ కరిగిపోయాయన్నట్టుగా అనిపించింది మాకు అని చెప్పి అంటాడనమాట. ఆ భవభూతి కవిహడ రాశాడనమాట అక్కడ. అవి దళతి వజ్రస్య హృదయం అని చెప్పి వజ్రంలాగా ఉన్నటువంటి కఠినంగా ఉన్నటువంటి రాళ్ళు కూడా కరిగిపోయాయట ఆ రాముడు చేసినటువంటి దుఃఖానికి అని చెప్పి. అలాగే ఇక్కడ ఇప్పుడు అక్కడ వీళ్ళందరూ దుఃఖిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కొండల్లో ఆ ధ్వని అంతా కూడా ప్రతిధ్వనించి సింహం అరుస్తున్నట్టుగా వినపడింది. మహాబలానాం హృతతాం కుర్వతాం ఉదకంపితు విజ్ఞాయ తుములం శబ్దం త్రస్తా భరత సైనికా. ఈ భరతుడు సైనికులందరూ కొండ చుట్టూ కింద ఉన్నారు. వీళ్ళేమో ఈ కొండ మీద పన్నగుడిలోకి వచ్చారు. వచ్చి అక్కడ కిందన పిండ ప్రదానం చేశారు. మళ్ళీ వచ్చారు. వాడి ఈ కింద పైకి వచ్చిన తర్వాత వీళ్ళు విలపిస్తుంటే ఈ శబ్దాలన్నీ కూడా ప్రతిధ్వనిస్తుంటే కిందకు వాళ్ళు వినబడ్డాయి. వాళ్ళు వినబడితే వాళ్ళు కొంచెం భయపడ్డారు. ఏమిటి ఈ శబ్దాలన్నీ నేను ఉన్నటువంటి సింహాన్ని అరుస్తున్నట్టుగా అనిపడిందని ముందు అనుకుని తర్వాత అనుకున్నట్ట. అబ్రువంశాపి రామేణ భరత సంగతో ధ్రువం. కాదు భరతుడు రాముడు కలుసుకున్నటువంటి దానివల్ల వాళ్ళు కలుసుకుని వాళ్ళు శోకం ఇస్తుంటే ఆ మహాశబ్దమే మనకి ఇలా వినపడిందని చెప్పి వాళ్ళు వెంటనే తెలుసుకున్నట్ట. తెలుసుకుని అత వాహాన్ పరిత్యజ్య తం సర్వే అభిముఖా స్వనం అప్యేక మనసో జిగ్ము యథాస్థానం ప్రధావితా. ఇంకా వాళ్ళందరూ కూడాను రాముడు భరతుడు అన్నదమ్ములందరూ కూడా శోకిస్తున్నారు అనేటువంటిది అర్థమయ్యే వాళ్ళకి వెంటనే వాళ్ళు వాహనాలన్నీ ఇక్కడ వదిలేసేసి వాళ్ళందరూ ఆ వైపుకి పరిగెత్తారట. వాళ్ళందరూ కూడా ఆ కింద నుంచి పైకి. ఈ పరిగెత్తలేనటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు కొంతమంది ఉంటారు, స్త్రీజనం, తర్వాత మిగతా ఉంటారు. వాళ్ళందరూ ఏం చేశారంటే హైరన్యై గజైరన్యై రథైరన్యై సులంకృతై సుకుమారాస్తథైవాన్యే పద్భిరేవ నరాయుహు. ఆ మిగిలినటువంటి వాళ్ళు కొంతమంది సుకుమారులైనటువంటి వాళ్ళు ఉంటారు, నడాలైనటువంటి వాళ్ళు. వాళ్ళేమో ఏనుగులు ఎక్కిన వాళ్ళు, గుర్రాలు ఎక్కిన వాళ్ళు, రథాలు ఎక్కిన వాళ్ళు, అలా కొంతమంది పురుషులేమో కాలినడకన వాళ్ళు కూడా వెనకాల అక్కడికి వచ్చారట. అచిర ప్రోషితం రామం చిర విప్రోషితం యథా ద్రష్టుకామో జన సర్వో జగామ సహసాశ్రమం. వాళ్ళందరూ రాముని చూసి ఎన్నాళ్ళైంది? అచిరం, ఎక్కువ కాలం అవ్వలేదు కదా, చాలా తక్కువ కాలమే అయింది. అదేనా కొన్ని సంవత్సరాలు అయిపోయిందా, నెలలు అయిపోయిందా, ఎంతో కాలం అవ్వలేదు కదా. కానీ వీళ్ళకి ఎంతో కాలం అయిపోయింది రాముడిని చూసినటువంటి విధంగా. అటువంటి దీంతో ఎప్పుడు రాముడిని చూస్తామని వాళ్ళందరూ ఒక్కసారి పరిగెత్తుకొచ్చారు ఆ ఆశ్రమం దగ్గరికి. భ్రాతృణాన్ త్వరితాస్తే తు ద్రష్టుకామా సమాగమం యయుర్ బహువిధైర్యానై ఖురనేమి సమాకులై. అంతేకాకుండా ఈ నలుగురు అన్నదమ్ములు ఒకసారి మళ్ళీ కలిసి మనకు దర్శనమిస్తారు అని వాళ్ళని చూద్దామనేటువంటిది కూడా ద్రష్టుకామ అంటే వాళ్ళని చూద్దాం అనుకున్నటువంటి కోరికతో కూడా వాళ్ళు అక్కడ పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆ ధూళి లేస్తుంటే పైకి. సా భూమిర్బహుభిర్యానై రథనేమి సమాహత ఉమోజి తుములం శబ్దం జౌరివ అభ్రసమాగమే. అప్పుడు వాళ్ళందరూ కూడా రావడం, తర్వాత వాళ్ళ వాహనాల మీద వచ్చేటువంటి వాళ్ళు, దీనివల్ల పెద్ద శబ్దం కూడా అయిందట. ఆ శబ్దం అనేటువంటిది అక్కడ మరి చుట్టూ ఉన్నటువంటి కొండల వల్ల ఇదవుతుంది కదా, దానివల్ల ఆ శబ్దం అంతా కూడా భూమి ఆకాశాలు కలిసిపోయానట్టుగా శబ్దం అయిపోతుంది అక్కడ. కేన విత్రాసితానాగా కరేణు పరివారితా ఆవాసయంతో గంధేన జగ్ముర్ అన్యద్వనం తత. అక్కడ ఉన్నటువంటి ఏనుగులు బోర్డు ఉన్నాయి అక్కడ ఆ అరణ్యం నిండా. అవి భయపడ్డాయట, ఇదేదో శబ్దం వచ్చిందని. ఆ భయంతోనూ మదజలం కారుతున్నటువంటివి అక్కడ ఉన్నటువంటివి, అయ్యే బాబోయ్ ఇక్కడ ఏదో అవుతుందని చెప్పి భయంతో అవి పక్కన ఇంకో వనాన్ని పారిపోతున్నాయి అవి. వరాహ వృక సింహాశ్చ మాహిషా సుమస్తథా వ్యాఘ్ర గోకర్ణ గవయా విత్రేసు పృషుతై సహా. ఆ విధంగా మిగిలినటువంటి జంతువులన్నీ కూడా సింహములు, వ్యాఘ్రములు,
ఆ తర్వాత శృగాలములు అంటే నక్కలు, మాహిషా అంటే అడవి దున్నలు, ఇంకా మిగిలినటువంటివి ఇంకా రకరకాలైనటువంటివి వానరాలు, ఇవన్నీ కూడా భయపడిపోయి అటు ఇటు పరిగెత్తిపోతున్నాయి ఈ శబ్దానికి. రథాహ్వ హంసానయ అచ్యూహా ప్లవాహ కారండవా పరే తథా పుంస్కోకిలా క్రౌంచా విసజ్ఞా భేజిరే దిశ. అలాగే పక్షులు, అక్కడ ఉన్నటువంటి రకరకాల పక్షులు ఉన్నాయి. ఆ పక్షులన్నీ కూడా ఒక్కసారి ఈ శబ్దం విని అన్ని వైపులకి గట్టిగా అరుస్తూ పరిగెడుతున్నాయి. తేన శబ్దేన విత్రస్థై ఆకాశం పక్షిభిర్వృతం మనుష్యైరావృత భూమి ఉభయం ప్రభో తదా. ఆ పైన ఏమో పక్షులన్నీ అలా పరిగెడుతుంటే బోళ్ళు పక్షులు ఉన్నాయి అక్కడ. అలా అరుస్తూ పరిగెడుతున్నటువంటి పక్షులతోనేమో ఆకాశం నిండిపోయింది. ఈ కిందన వీళ్ళందరితో భూమి నిండిపోయిందట. ఈ భూమి ఆకాశాలు అలా ఉన్నాయని చెప్తున్నాడు. తతస్థం పురుషవ్యాఘ్రం యశస్వినం అకల్మషం ఆసీనం స్తండిలే రామం దదర్శ సహసా జన. అప్పుడు అలా పైకి వచ్చినటువంటి జనం అందరూ కూడా రాముని చూశారు. ఎలా ఉన్నాడు? భూమి మీద కూర్చున్నాడు. రాజసింహాసనం మీద, బంగారు సింహాసనం మీద కూర్చోవలసినటువంటి రాముడు అలా భూమి మీద కూర్చున్నాడు. అలా చూశారు పాపం. అలా కూర్చున్నా అకల్మషుడు అంటే కల్మషం ఏం లేనటువంటి వాడు, శుద్ధుడైనటువంటి వాడు. ఎక్కడ కూర్చున్నా శుద్ధుడే అయినా. విగర్హమాణ కైకేయీం మంథరా సహితామపి అభిగమ్య జనోరామం బాష్పూర్ణాభిముఖో అభవత్. వాళ్ళందరూ వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ మందరిని కైకేయిని తిట్టుకుంటూ వాళ్ళందరూ రాముడికి ఇలా కూర్చోవాల్సి వచ్చింది, రాముడు ఇలా జడలో ధరించాల్సి వచ్చింది వాళ్ళ వల్ల కదా అని మందరిని కైకేయిని తిట్టుకుంటూ వాళ్ళందరూ వచ్చి రాముడి దగ్గరికి వచ్చారు. వాళ్ళు రాముడి ముందుకి తాన్ నరాన్ బాష్పూర్ణాక్షాన్ సమీక్ష్యాద సుదుఃఖితాన్ పరిష్వజ్య ధర్మజ్ఞ పితృవన్ మాతృవన్శ్చ. ఆ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కళ్ళనే వాళ్ళందరినీ కూడా చూసి వాళ్ళందరూ తన కోసం వచ్చారు, తను చూడడానికి దుఃఖపడుతున్నారు. వాళ్ళందరినీ కూడా తండ్రిలాగా తల్లిలాగా వాళ్ళందరినీ దగ్గర తీసుకుని వాళ్ళని బుజ్జగిస్తున్నాడు రాముడు. సతత్ర కంసిత్ పరిషత్స్వజేర నరాశ కేచిస్తూ తమభ్యవాదయన్. కొంతమంది ఏమో ఆయన కౌగులించుకుంటున్నారు, కొంతమంది ఆయనకి నమస్కారం చేస్తున్నారు పాదాలు పట్టుకుని. చకార సర్వాన్ సవయస్య బాంధవాన్ యథార్హమాసాజితదా నృపాత్మజ. అలాగే వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకుని వాళ్ళందరినీ చాలా ఆప్యాయంగా చేస్తున్నాడు రాముడు. తతః స తేషాం రుదతాం మహాత్మనాం భువంచ స్వం చ అను వినాదయన్ స్వనః. ఆ రకంగా ప్రజలందరూ ఏడుస్తున్నారు, వీళ్ళు ఏడుస్తున్నారు. ఆ శబ్దం అంతా కూడా అక్కడ అలా వ్యాపిస్తోంది. గుహాగిరీణాం చ దిశం చ సంతతం మృదంగఘోష ప్రతిమౌ విశుశ్రవే. అదంతా అక్కడ ఉన్నటువంటి గుహలు ఉన్నాయి. ఈ శబ్దం ఆ గుహల్లోకి వెళ్ళి మృదంగం వాయిస్తున్నట్టుగా వినబడుతూ ఉంటాయి. ఈ శబ్దం అంతా కూడా అంత అలా ఉన్నారు అందరూ. అలా అందరూ హాహాకారాలు చేస్తారు. అయ్యో రాముడు ఇలా అయిపోయాడు, అయ్యో ఇలా ఉన్నాడు వాళ్ళందరూ. ఇంతలోకే వశిష్ఠ ఆయన పురోహితుడు ఆయన ఏం చేస్తారంటే పురత కృత్వా దారాన్ దశరథస్య. దశరథుడి యొక్క భార్యల్ని మీరా స్త్రీజన అని వాళ్ళందరినీ కూడా కూడబెట్టుకుని దశరథులు వారి భార్యలైనటువంటి ముగ్గురిని వాళ్ళందరినీ ముందు పెట్టుకుని అభిచక్రామ తందేశం రామదర్శన తర్పిత. ఆయన కూడా రాముని చూడడానికి తహతలాడుతున్నాడు. అంత వశిష్ఠుల వారు కూడా రాముని చూడాలని. ఆ ఋషి అయితే మాత్రం మరి ఋషులందరూ రాముని చూడాలని మరి వాళ్ళందరూ తహతలాడరు. మరి అలాగే వశిష్ఠుల వారు కూడాను అలాగే రాముని చూద్దాం ఆయన కూడా అలాగే వాళ్ళందరిని తీసుకుని వచ్చాడే. రాజపత్న్యశ్చ గచ్చన్యో మందం మందాకినీం ప్రతి దదృశు తత్ర తీర్థం రామలక్ష్మణ సేవితం. వాళ్ళు ఎలా వస్తున్నారు? మందాకిని పక్క నుంచి వస్తున్నారు. ఇక్కడ రాముడి యొక్క కుటీరానికి ఎక్కాలంటే మందాకిని నది పక్కన నడిచి పైకి ఎక్కాలన్నమాట. అలా వస్తున్నారు వాళ్ళు. అప్పుడు రాముడు లక్ష్మణుడు వీళ్ళంతా కిందకు వచ్చి పిండాలు ఇవి పెట్టి పైకి వెళ్ళారు కదా, అది చూశారు. కౌసల్య చూసింది.
బాష్పూర్ణేన సుఖేన పరిశిష్యత ముఖేన పరిశిష్యత సుమిత్రామబ్రవీద్దీనాం యశ్చాన్యారాజ్యోషిత. చాలా కృషించిపోయింది ఆవిడ కౌసల్య, దీనంగా ఉంది. సుమిత్రతోనూ మిగతా వాడితో అంటుంది, ఇదం తేషాం అనాథానాం క్లిష్టం అక్లిష్టకర్మణాం వనే ప్రాక్కలనం తీర్థం ఏతే నిర్విషయీకృతా. వీళ్ళు రాజ్యం నుంచి బయటికి పంపించబడి ఎప్పుడూ ఎవరికి ఏ కష్టమో కలిగించినటువంటి వీళ్ళు ఇన్ని కష్టాలు పడుతూ ఇక్కడ ఉన్నారు చూసారా. ఇత సుమిత్రే పుత్రస్థే తదా సదా జలమతంద్రిత స్వయం హరతి సౌమిత్రి మమ పుత్రస్య కారణాత్. ఓ సుమిత్ర, చూసావా, నా కొడుకు ఇలా అరణ్యానికి వచ్చి ఉండడం వల్ల నీ కొడుకు కూడా వచ్చి ఈ కింద నుంచి నీళ్లు పైకి తీసుకెళ్ళడం, ఈ పనంతా కూడా వాడు ఎలా చేస్తున్నాడో చూసావా లక్ష్మణుడు. జఘన్యమపి తే పుత్ర కృతవాన్ నదు గర్హిత భ్రాతృయదర్ధరహితం సర్వం తద్గర్హితం గుణై. నీ కుమారుడు చిన్న చిన్న సేవా కార్యాలు అనేటువంటివి, సేవ చేస్తూ ఉండడం అనేటువంటిది, అవన్నీ చేస్తున్నటువంటి వాడు అయినప్పటికీ కూడా అన్నగారికి సేవ చేయడం అనేటువంటి దాంట్లో ఏమాత్రం అతను ఏ బాధ లేకుండా చేస్తున్నాడు. చూడు నీ కొడుకు అంటే వాడికి అర్థమైంది, నీళ్ళు ఇక్కడి నుంచి పైకి పెట్టుకెళ్ళాలంటే మామూలు విషయం ఏంటి ఏమన్నా. పైనేమో ఆశ్రమం పర్ణకుటీరం ఉంది, కిందనక్కడేమో నది ఉంది. అధ్యాయమపి తే పుత్ర క్లేశాన్ ఆమతోద్ధిత నీచానర్థసమాచారం సద్యం కర్మ ప్రముంచతు. దక్షిణాగ్రేషు దర్భేషు సా దదర్శ మహీతలే. అక్కడ దక్షిణాగ్రంతో ఉన్నటువంటి దర్భను చూసింది భూమి మీద. అక్కడ పితుర్ ఇంగుది పిణ్యాకం న్యస్తమ ఆయతలోచన. ఆ పిండి, ఆ ఇంగుది అది మొదలైనటువంటి ఆ పిండి కలిపి పెట్టినటువంటి పిండాలను చూసింది. చూసి ఆవిడ అంటోంది, తం భూమౌ పితురార్తేన న్యస్తం రామేణ వీక్ష్యస వాజదేవి కౌసల్య సర్వా దశరథ స్త్రియ. మిగతా వాళ్ళందరితో అంటోంది, ఈమె ఇక్ష్వాకునాథస్య రాఘవస్య మహాత్మనః రాఘవేణ పితుర్దత్తం పశ్యతు ఏతత్ యథావిధి. ఇక్ష్వాకునాథుడైనటువంటి దశరథ మహారాజుకి రాఘవుడైనటువంటి రాముడు విధిపూర్వకంగా పిండ ప్రదానం చేశాడు. ఇక్కడ కనబడుతోంది. తస్య దేవసమానస్య పార్థివస్య మహాత్మనః నైత ఉపయికం మన్యే భుక్తభోగస్య భోజనం. ఆ మహారాజు ఆయన దేవసమానమైనటువంటి వాడు, ఎంత భోగాలు అనేటువంటి అనుభవించాడు ఆయన, ఎటువంటివి తింటూ ఉన్నాడు. అటువంటిది చితదంతాం మహీం భుక్త్వా మహేంద్ర సదృశో భువి కథం ఇంగుది పిణ్యాకం స భుంక్తే వసుధాధిప. భూమి మొత్తాన్ని పరిపాలించాడు కదా ఆయన మహేంద్రుడిలాగా. అటువంటి వాడు ఈ ఎందుకు పిండితోనూ వీటితో చేసినటువంటి పిండాలను స్వీకరించాల్సి వచ్చింది. అయ్యో అనుకుంటుంది, పాపం బాధపడుతోంది. అంటే ఎన్ని చక్కగా మృష్టాన్న భోజనాలు అలాంటివి చేసినటువంటి వాడు చివరికి ఈ పిండాలు తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఈ ధర్మం ప్రకారమే. అతో దుఃఖతరం లోకేన కించిత్ ప్రతిభాతి మే ఎత్ర రామ పితుర్దద్యాత్ ఇంగుది ఏక్షోద మృద్ధిమాన్. ఇంతకంటే దుఃఖతరమైనటువంటి లేదు. ఎందుకంటే రాముడు మరి ఏం చేస్తాడు, ఇక్కడ పిండ ప్రదానం ఇక్కడ ఏది ఉంటే దాంతో ఇవ్వాల్సిందే కదా. రామేణ ఇంగుది పణ్యాకం పితుర్దత్తం సమీక్ష్యమే కథం దుఃఖేన హృదయం న స్ఫోటతి సహస్రధ. ఇది చూసి నా గుండె ఎందుకు పగిలిపోవటం లేదు, అయ్యో రాజుగారికి ఇలాంటివి ఇవ్వాల్సి వచ్చిందా అని. శృతిస్తు ఖల్వియం సత్య లౌకికీ ప్రతిభాతి మే. శృతి అంటే శాస్త్రం ప్రకారం నాకు తెలుసు ఏమని, యదన్న పురుషో భవతి తదన్నస్య దేవతా. మానవుడు
ఏది అన్నంగా తింటాడో దేవతలకు కూడా అదే అర్పిస్తాడనేటువంటిది, అర్పించాలనేటువంటిది శాస్త్రం. అందుకని నా రాముడు శాస్త్రం ప్రకారమే చేశాడు. కానీ ఆయన ఈ రకమైనటువంటి పిండాలను, ఈ రకమైనటువంటి దీంతో ఈ భోజనం చేయాల్సి వచ్చింది ఇవాళ ఆయన అని చెప్పి నాకు బాధగా ఉందంటుంది. ఏవం ఆర్తాం సపత్న్యస్త జగ్మురాశ్వాస్యతాం తదా దదృశుశ్చాశ్రమే రామం స్వర్గచ్యుతమివామరం. ఈ రకంగా బాధపడుతున్నటువంటి ఆమెను మెల్లిగా సముదాయించి వీళ్ళు రాముడు కుటీరాన్ని చేరారు. చేరి రాముడిని చూశారన్నమాట. ఎలా ఉన్నాడు? స్వర్గం నుంచి ఏదో ఒక కారణం చేత భూమి మీదకి వచ్చినటువంటి ఒక దేవతలా ఉన్నాడు. తం భోగై సంపరిత్యక్తం రామం సంప్రేక్ష్య మాతరః ఆర్తాః మూచురు అశ్రూణి సస్వరం శోకకర్షితా. ఆ తల్లు ముగ్గురు కూడా చూశారు. అరే రాముడు ఇలా ఉన్నాడు, భోగై పరిత్యక్తం, ఎన్ని భోగాల్లో రాజభోగాల్లో ఉన్నటువంటి వాడు అవన్నీ వదిలేసేసి ఇలా వచ్చి ఇలా ఉన్నాడా అని చూసి ఆ ముగ్గురు తల్లులు కూడా, అదేంటి కైకేయి కూడాను అందరూ కూడా ముగ్గురు తల్లులు కూడా అయ్యో అని చెప్పి బాధపడుతున్నారు అన్నమాట. తాసాం రామ సముత్థాయ జగ్రాహ చరణాంబుజాన్ మాతృణాం మనుష్య వ్యాఘ్ర సర్వాసాం సత్యసంగర. రాముడు లేచి ముందుకెళ్ళి ముగ్గురు తల్లుల యొక్క చరణాలు పట్టుకుని నమస్కారం చేశాడు. తాహ పాణిభి సుఖస్పర్శై మృద్గంగుళై లలితై శుభై ప్రమమార్జున రజ పృష్ఠాన్ రామస్యాయతలోచనా. ఆ తల్లి ముగ్గురు కూడా నమస్కరిస్తున్నటువంటి రాముణ్ణి వాడి వీపు నిమిరి ఆ వీపు మీద ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ధూళి ఏమన్నా ఉంటే తుడుస్తూ వీపు నివురుతూ ఉన్నాడు తల్లి. అలాగే రాముణ్ణి తర్వాత వెంటనే లక్ష్మణుడు కూడా నమస్కారం చేస్తాడు. లక్ష్మణుడిని కూడా అలా చేశారు వాళ్ళు. ఇంక తర్వాత ఈ తల్లులతో ఏం మాట్లాడతాడో, మళ్ళీ వీళ్ళందరూ కూడా రాముడితో ఎలాగ మాట్లాడి ఆయన ఒప్పించడం ప్రయత్నం చేస్తారా అనేటువంటిది మనం రేపు చూస్తాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.